అందరికీ నమస్కారం అండి. ఒక అద్భుతమైన మంచి కథ గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. ఒకసారి వశిష్ఠుడు విశ్వామిత్రుని ఆశ్రమానికి వచ్చాడు. ఇద్దరు అనేక విషయాలపైన మాట్లాడుకున్నారు. వశిష్ఠునికి వీడ్కోలు పలుకుతూ విశ్వామిత్రుడు కలకాలం గుర్తుండేలా ఏదైనా కానుక ఇవ్వాలి అని అనుకున్నాడు. తన 1000 ఏళ్ల తపశ్శక్తిని ఆయనకు దారపోశాడు. వశిష్ఠుడు దానిని మహదానందంగా స్వీకరించాడు. కొన్నాళ్లకు విశ్వామిత్రుడు వశిష్ఠుని ఆశ్రమానికి వచ్చాడు. వశిష్ఠుడు ఆయనకు సకలోపచారాలు చేశాడు. పుణ్యానికి సంబంధించిన ఆధ్యాత్మిక విషయాలపైన ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. చివరకు విశ్వామిత్రునికి వీడ్కోలు పలుకుతూ వశిష్ఠుడు అప్పటి వరకు తాము మాట్లాడుకున్న మంచి విషయాల పుణ్యఫలాన్ని బహుమానంగా ఇస్తున్నట్లు చెప్పాడు. విశ్వామిత్రుడు చిన్నబోయాడు. తాను కానుకగా ఇచ్చిన 1000 ఏళ్ల తపోఫలానికి ఒక్క పూట సమయంలో మాట్లాడుకున్న మంచి మాటల పుణ్యఫలము ఏపాటి వస్తుంది అనుకున్నాడు. అదే విషయాన్ని విశ్వామిత్రుడు వశిష్ఠుని అడిగాడు. తపోఫలమా సత్సంగచ్చ ఫలమా ఏది గొప్పదో తెలుసుకోవటానికి ఇద్దరు బ్రహ్మ వద్దకు వెళ్ళారు. ఆయన ఈ విషయానికి సమాధానం నేను చెప్పలేనని విష్ణువు వద్దకు వెళ్ళమన్నాడు. అప్పుడు విష్ణువు దీనికి పరమశివుడే సరిగ్గా సమాధానం చెప్పగలడని ఆయన వద్దకు వారిద్దరిని పంపాడు. ఆయనేమో పాతాళంలో ఉన్న ఆదిశేషుడు తప్ప ఇంకెవరూ ఏ ఫలం గొప్పదో చెప్పలేరని తేల్చి చెప్పాడు. ఇద్దరూ కలిసి అక్కడికి వెళ్ళారు. వారిద్దరి సందేహము విన్న ఆదిశేషుడు సమాధానం చెప్పటానికి కొంత వ్యవధి కావాలని అడిగాడు. అప్పటి వరకు తాను మోస్తున్న ఈ భూలోకాన్ని మీ ఇద్దరూ మోయాలి అని కూడా షరతు పెట్టాడు. తలపై పెట్టుకుంటే బరువుగా ఉంటుంది కాబట్టి ఆకాశంలో నిలబెట్టి ఉంచండని సలహా ఇచ్చాడు. విశ్వామిత్రుడు వెంటనే నా 1000 సంవత్సరాల తపోఫలాన్ని దారపోస్తాను, ఆ తపశ్శక్తితో ఈ భూమి ఆకాశంలో నిలబడుతుంది అన్నాడు. అయితే భూమిలో ఏ చలనము లేదు. అప్పుడు వశిష్ఠుడు అన్నాడు, ఒక్క పూట సమయంతో పాటు మేము చర్చించిన ఆధ్యాత్మిక విషయాల వలన కలిగిన పుణ్యఫలం దారపోస్తున్నాను. ఆ శక్తితో భూమి ఆకాశంలో నిలబడాలి అన్నాడు. వశిష్ఠుడు అలా అనగానే ఆదిశేషుని తలపై ఉన్న భూమి ఆకాశాన నిలబడింది. ఆదిశేషుడు తిరిగి భూమిని తన తలపైన పెట్టుకొని మీ ఇద్దరూ ఇక వెళ్ళవచ్చు అన్నాడు. అడిగిన దానికి బదులివ్వకుండా వెళ్ళమంటే ఎలా అని ఇద్దరూ ఆదిశేషుని ప్రశ్నించారు. మీ ఎదురుగానే రుజువైనది కదా, ఏ తపోఫలం గొప్పదో, ఇక వేరే తీర్పు చెప్పటానికేముంది అన్నాడు ఆదిశేషుడు. 1000 సంవత్సరాల తపశ్శక్తి దారపోసిన కదలని భూమి ఒక్క అరగంట పాటు మాట్లాడుకున్న మంచి మాటల వలన కలిగిన పుణ్యఫలాన్ని దారబోయడంతో ఇట్టే ఆకాశంలో నిలబడిందన్న విషయాన్ని విశ్వామిత్రుడు వశిష్ఠుడు గ్రహించారు. చూశారు కదా మంచి మాటల ప్రభావం ఎంత ఎక్కువగా ఉంటుందో. ఇప్పుడు ఈ భూమిపై జీవిస్తున్న మన మధ్య మంచి మాటలు తగ్గిపోతున్నాయి. ఒంటరిగా ఉన్నా అదే పని, ఏ ఇద్దరు కలిసినా అదే పని. చరవాణితోనే మాట్లాడుకుంటున్నారు, చరవాణితోనే గడుపుతున్నారు. దానితోనే పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. ఇక మనము మనసు విప్పి మనతో మనము, ఇతరులతో మనము మంచి మాటలు మాట్లాడేదెప్పుడు, మంచి ఫలితం పొందేదెప్పుడు? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.